ప్రాణం పోసేవాడు దేవుడైతే ఆ ప్రాణాలను నిలబెట్టి పునర్జన్మనిచ్చేవారు డాక్టర్స్ అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. జాతీయ డాక్టర్స్ డేను పురస్కరించుకొని నాగోల్లోని సుప్రజ ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్స్ వాక్ నిర్వహించారు. నాగోల్లోని ఆసుపత్రి నుండి అల్కాపురి చౌరస్తా వరకు నిర్వహించిన వాక్ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం డాక్టర్స్ ను సన్మానించి కేక్ కట్ చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చే పేషెంట్స్ కు తాము ఉన్నామని భరోసానిచ్చి ప్రాణాలను కాపాడే కనిపించే దేవుళ్ళు డాక్టర్లు అని శ్రీనివాస్ గుప్తా అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మెడికల్ కాలేజీలు ఒక్కొక్క జిల్లాకు 33 జిల్లాలలో దాదాపు 20 జిల్లాలలో ఇలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అటువంటి మెడికల్ కాలేజీలలో ఇంటికి ఒక డాక్టర్ లాగా ఇలా అందరికీ కూడా అవకాశం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా గరీబుల కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ గరీబుల కోసం ఇంతకుముందు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న లిమిట్ ను 10 లక్షల లిమిట్ కు చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. సుప్రజ హాస్పిటల్ మా విజయ్ గారు కూడా నేను ఎవరికి చెప్పిన పేషెంట్ కోసం వీళ్ళు విజయ్ తన్మేజర్ అయ్యి గరీబులు ఉండడం తక్కువ తీసుకోవాలంటే ₹1,00,000 అయ్యి 50,000 రూపాయలలో కూడా డిశ్చార్జ్ చేసిన విజయ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే ఇందాక ఏసీబీ గారు చెప్పినట్టు హాస్పిటల్స్ అంటే చాలా మంది భయపడతారు. అది యశోదన అపోలో హాస్పిటల్ ఏ హాస్పిటల్ అంటే లక్షల బిల్ అయితే భయపడతారు. కానీ ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ట్రీట్మెంట్ చేస్తున్న విజయ్ గారికి సుప్రజ హాస్పిటల్ సిబ్బందికి కూడా నేను ప్రత్యేక అభినందన చేస్తూ, ఒక పేషెంట్ కోసం ఒక రోగి కోసం